ఆయన ఎందుకంటే తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలవాల్సిన విషయం ఏంటంటే కరీంనగర్లో జరిగిన ఈ ఎపిసోడ్లలో ఏమని చెప్పిండు అంటే కరీంనగర్కు సంబంధించి ఏంది కరీంనగర్ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయం ఆఫీస్ మీద బీజేపీ గుండాలు దాడి చేస్తే దానిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చొప్పదండికి సంబంధించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వాగతిస్తున్నా అంటూ ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు. దాంతోపాటు తన ఫేస్బుక్లో కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ వీడియోను కూడా ఒక్కసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు స్వాగతిస్తారు ఏం కథ అనేది తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి కాబట్టి ఒక్కసారి ఆ వీడియోను కూడా మీకోసం ప్లే చేస్తా. ఎందుకంటే ఆయన ఆ రోజు మాట్లాడింది కదా. సో మేడిపల్లి సత్యంకు సంబంధించి మేడిపల్లి సత్యానికి సంబంధించి తాను మాట్లాడిన ఆ ఎపిసోడ్ కూడా చూడాలి. ఎందుకంటే దీని వెనుక లాగుతూ ఉంటే వెళ్తుంది. అసలు ఏంది 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 అంటే ప్లాన్ ఎక్కడి నుంచి అని ఇగో బయటకు వచ్చింది. ఈనూరు తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. శాంతి భద్రతల పట్ల విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. నువ్వు ఎన్నోసార్లు మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారం మాట్లాడినారు. ఇప్పటిదాకా నడిచింది, ఇప్పటిదాకా నడవదు, ఇక్కడ నుంచి నడవదని చెప్తున్నా. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా సహనానికి ఓపిక, మా సహనానికి ఇంకా పరీక్ష పెట్టే ప్రయత్నం. అన్న బండి భగీరథకు సంబంధించిన ఎపిసోడ్లో ఈ వీడియోలు ఎందుకు ఆడియోలు వినబెడుతున్నావు అంటే ఇక్కడే అసలు మతలబు ఉంది. అసలు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకి ఏం సంబంధం? పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్కు సంబంధించిన నియోజకవర్గం